హాలిడే ఇండియాలో తెలియక బోర్ కొడుతుంటే బయటికి వచ్చిన. మా ఫ్రెండ్ ఒక లొకేషన్ పంపించిండు వాటర్ ఫాల్స్ అని, వచ్చిన. లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ బేబీ. చాలా దూరం లోపలికి వచ్చేసినాం, బట్ వాటర్ ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి. Just like water, keep flowing from here. చాలా రోజుల నుంచి బయటకోలేదని ఇలా ర్యాండమ్గా మా ఫ్రెండ్ని అడిగితే ఒక లొకేషన్ పంపించాను, వాటర్ ఫాల్. I came there and I was hanging out, but solely. I didn't find any friends that suits my character or that shares my common interest of. So మనం ఒక్కరు ఉన్నా పెద్ద బాధపడేది అండి, చిల్ ఒక్కరు ఉంటేనే ఇంకా ఫ్రీ ఉంటుంది. సో ఒక్కరం వచ్చి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం లైట్గా. ఇక వీడియో ఇద్దాం, వీడియో కూడా చాలా రోజులు అయింది, స్పాట్ మంచిగా ఉంది అని I'm just shooting a video. ఈ స్టిక్ చూస్తున్నా, సీ స్టిక్ ఇందాక చూపెట్టిన స్టిక్ ఈ పైనుంచి కిందికి వచ్చిన ఎంట్రీలోకి నుంచి. ఇప్పుడు వచ్చినప్పుడు 2 స్టిక్స్ ఉండే, ఒక స్టిక్ ఏంటనే వాడేసిన అంత కానీ ఏదో అప్పుడు ఉట్టిగా వాడేసిన. ఇప్పుడు లోపలికి పోయి ఇట్లా వెళ్తుంటే రూట్ కన్ఫ్యూజ్ అయిపోయినా, అంటే ఎంట్రీ ఎక్కడ అని. ఇది ఎంట్రీ కరెక్ట్గా లేదు ఎక్కడ. ఈ కర్ర చూస్తే గుర్తొచ్చింది, అరే ఇక్కడే కదా అని. అంటే లైక్ సేమ్ ఇన్ ద లైఫ్ కూడా ఏది జరిగినా మన మంచికే అని జర పాజిటివ్గా ఉంటే మేబీ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. వెదర్ అంటే అది అయినా కాకపోయినా హ్యాపీ అని కాదు, యూ కెన్ గో హెడ్. లైక్ ఆ కట్టెని చూడగానే గుర్తొచ్చింది, అరే ఇక్కడ నుంచే ఎంట్రీ పాయింట్ కదా అని. కానీ పాడేసినప్పుడు ఏమనుకున్నా, అరే ఇది ఇక్కడ ఎందుకు వాడేసిన అనుకున్నా. అదే ఏది చేసినా లర్నింగ్ లాగా అనుకోవాలి. అంటే మనం ఎవ్రీడే ఇస్ న్యూ ఆపర్చునిటీ టు లర్న్. లో డేస్లో అట్లా ఫీల్ అయిపోయి అండ్ నీకు అన్నీ మంచిగా జరిగిన రోజు మళ్ళీ ఫుల్ ఖుషి కాకుండా జస్ట్ న్యూట్రల్గా ఉంటే దట్స్ ఇట్. నీకు లైఫ్లో జాబ్, మనీ, ఫ్రెండ్స్ ఏదున్నా లేకున్నా యూ కెన్ గో హెడ్. అంటే సాటిస్ఫాక్షన్ డిసప్పాయింట్మెంట్ కాదు మెయిన్. అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది, పర్సనల్గా డెవలప్ చేసుకుంటున్నా అనిపించింది చెప్తున్నా. బట్ సొల్లులాగా అనిపించవచ్చు, సోదిలాగా అనిపించవచ్చు. అంటే ఇంకేది చేసినా ఏదో ఒకటి అనేటోళ్ళు ఉంటారు కాబట్టి ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్. అట్లా అంటేనే మనం ఓకే మనం కరెక్టే చేస్తున్నాం కదా అనిపిస్తుంది మనకి. దట్స్ ఇట్ గాయ్స్ ఈ వీడియోకి. మేబీ ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. టైం 3 అవుతుంది, 3:30. బట్ ఫోన్లో ఛార్జింగ్
50-60 జల్దీ అయిపోతే వీ హ్యావ్ టు మూవ్. అంటే మనకు అడ్రస్ తెలియదు, రిస్క్ తీసుకోవద్దు. ముందు మెయిన్ న్యూ ప్లేసెస్లో రిస్క్ తీసుకోవద్దు. అట్లా అని మేబీ టైం ఉంటే వెళ్తా ఇంకో ప్లేస్, లేదంటే దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏదేదో చెప్దాం అనుకుంటున్నా కానీ బ్రెయిన్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ చూసి చాలా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఏదో చెప్దాం అనుకుంటున్నా, థాట్ ప్రాసెస్ అంతా మింగేసింది. అందరికి అట్లే అవుతుంది, ఎందుకంటే నేను అందరికంటే ముందుగా బాగా కన్జ్యూమ్ చేసిన. సో ఐఎమ్ లుకింగ్ దట్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్. బట్ ఈవెన్చువల్లీ ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే ఇట్స్ గోయింగ్ టు బీ మోర్ డిప్రెసింగ్ అండ్ more controllable, more easy to operate. You'll be just puppets to someone's stories or someone place. Like ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ లైక్ అట్లా అంటే బ్రెయిన్ ప్రాసెస్ చేస్తలే థాట్ని, మధ్యలో అయిపోతుంది, వేరే 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 డిస్కషన్లకి వెళ్ళిపోతుంది. షిట్ హ్యాపెన్స్ అంటే ఇదే, షిట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రెయిన్. బట్ ఇక వెళ్ళిపోయే టైం వచ్చేసింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మనం వచ్చినవే ఇది దిగేటప్పుడు ఈజీగానే ఉండింది కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుంది రిస్క్. ఇక్కడి నుంచి వచ్చినాము అంతా తిరిగేసి దిస్ ఈస్ ద స్పాట్. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళు. టేక్ 2. Okay. Thank you. ఇందాక ఒక కొరియన్ పర్సన్ని కలిసిన. లైక్ ఐ ఆస్క్ హిమ్ something like what is the message that you give to your younger self. I asked him the question. The fuck? It's crazy. It's fucking good.